బిగ్ బాస్ అనేసరికి అమ్మ వచ్చేస్తుందా పనికిమాలిన షో, ఇక రచ్చ మామూలుగా ఉండదని తిట్టుకుంటారు. కానీ ఆ తిట్టినోళ్ళే ఈ ఆట గురించి చెప్పకుండా ఉండలేరు. మరి అదే ఈ ఆటలో ఉన్న మ్యాజిక్. ఈ ఆటను ఎంత ఎక్కువ మంది తిట్టుకుంటారో అంతే ఎక్కువ మంది చూస్తుంటారు కూడా. ఇక బిగ్ బాస్ ఆట మొదలైందంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు సీజన్ 8 రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ అందడి ఊపందుకుంది. కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు మంచి ముమ్మరంగా ఉండాలి. అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగు, అద్భుతమైన టాస్కులు ఉన్నా ఆ టాస్కులను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు. కాబట్టి సీజన్ హిట్ కావాలన్నా, ఫ్లాప్ కావాలన్నా కంటెస్టెంట్సే కీలకం. 8వ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కావచ్చు, కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది, ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి, మొత్తం ఎంతమంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై ఓ లుక్ వేద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16న ప్రారంభం కాగా, రెండో సీజన్ జూన్ 10న ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభమైంది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. 4వ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది. దానిలో భాగంగా ఈ 8వ సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8వ తారీఖు ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం నాటితో ముగియనుండగా, ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా, డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరగబోతోంది. ఇక కంటెస్టెంట్స్ ఎంపికకు సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలు పెట్టగా, దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా, జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్కి ఇంటర్వ్యూలు చేపట్టారు. మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్లో 50 మందిని ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్లోకి పంపబోతున్నారు. మరో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టాండ్ బైగా ఈ 5గురిని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్లోకి పంపబోతుండగా, మరో 3 సీజన్ 8 ముగిసే వరకు కూడా ఓటల గదికి పరిమితం కాబోతున్నారు. వారు హౌస్లోకి అడుగు పెట్టకపోయినా కూడా మొత్తం 106 రోజుల రెమ్యూనరేషన్ అందించనున్నారు. అయితే వీరికి ఆ తరువాతి సీజన్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్లోకి పంపుతారనే గ్యారంటీ అయితే లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్లో పెట్టి ప్రమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకు కూడా, అంటే బిగ్ బాస్ స్టేజ్పై అడుగుపెట్టే వరకు కూడా ఫైనల్ లిస్టులో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు. మెయిన్గా ఈ లిస్టులో వినిపిస్తున్న పేర్లు ఎవరెవరి అంటే, ప్రముఖ నటుడు మరియు అలీ తమ్ముడైనటువంటి కయ్యం అలీ, జన సైనికురాలు మరియు నటి అయినటువంటి రేఖా భోజ్, కమీడియన్స్ అయినటువంటి బంచిక్ బబ్లు, మైవిలేషు అనిల్, యాదమ్ రాజు, నటి మరియు యూట్యూబర్ అయినటువంటి సోనియా సింగ్, కమీడియన్ అయినటువంటి ప్రభాస్ సీను, యాంకర్ అయినటువంటి రీతు చౌదరి, డాన్సర్ మరియు నటి అయినటువంటి అంజలి పవన్, డిఫేమ్ శ్వేత నాయుడు, అమృత ప్రణయ్, సింగర్ అయినటువంటి సాకేత్, సీరియల్ నటి అయినటువంటి హారిక, అలాగే సీరియల్ నటుడు అయినటువంటి నిఖిల్ మరియు శ్రీకర్, కమీడియన్ అయినటువంటి రవిశివ తేజ, అలాగే నీతోనే డ్యాన్స్ ఫేమ్ అక్షిత, మరియు వీరితో పాటుగా బర్రెలెక్క, కుమారి యాంటీ, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింధ్య విశాఖ, ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కయ్యం, రేఖా భోజులు ఇంటర్వ్యూల ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది మరియు కంటెస్టెంట్స్ లిస్ట్లో వినిపిస్తున్నటువంటి టాప్ పేర్లు. సో ఇప్పటి నుండి బిగ్ బాస్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.